అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తూ ఉన్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ఛానల్ 3 lakhs మెంబర్స్కి అయితే రీచ్ అయిపోయిందంటే 3 lakhs మెంబర్స్ మన ఫ్యామిలీలో జాయిన్ అయినందుకు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అయితే నేను తెలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మారుతి సుజుకి స్విఫ్ట్. మన ఇండియన్స్ యొక్క ఫేవరెట్ కార్ మారుతి సుజుకి స్విఫ్ట్. ఎందుకంటే ప్రతి నెల కూడా ఈ కార్స్ టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ పొజిషన్కి ప్రతిసారి కూడా వచ్చే కార్స్ కాస్త 2-3 మంత్స్ నుంచి పాతాళంలోకి వెళ్ళిపోయిందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే చాలామందిలో ఒక అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ ఏంటి అంటే గత 2-3 ఇయర్స్ నుంచి కూడా ఓకే సేఫ్టీ అంటే ఏంటి, సేఫ్టీ రేటింగ్ అంటే ఏంటి, బిల్డ్ క్వాలిటీ అంటే ఏంటి అని చెప్పేసి చాలామందికి తెలియదు. ఓకే బయట కార్ని టక్ అని చెప్పేసి నాక్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే ఇదే బిల్డ్ క్వాలిటీ అనే విధంగా అనుకునేవారు అనమాట. అండ్ ఎప్పుడైతే గ్లోబల్ ఎన్క్యాప్ అండ్ లాటిన్ ఎన్క్యాప్ అంటే మిగతా ఎన్క్యాప్స్ ఏవైతే వచ్చాయో ఆ తర్వాత రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ ఏవైతే చూస్తూ ఉన్నారో పీపుల్ కూడా అవేర్ అవుతున్నారు. ఓకే ఈ కార్ అనేది సురక్షితం కాదు, ఈ కార్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు, ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని చాలామంది రియలైజ్ అయిన తర్వాత ఈ కార్స్ పర్చేస్ అని చెప్పేసి చాలా వరకు పడిపోయింది. నాట్ ఓన్లీ మారుతి సుజుకి స్విఫ్ట్, ఇలాంటి కార్స్ మనకు చాలా మన ఇండియాలో తిరుగుతూ ఉన్నాయి. ఈ కార్స్ అనేది మన ఫ్యామిలీకి ఎంతవరకు సురక్షితమా కాదా అని చెప్పేసి ఈ గ్లోబల్ ఎన్క్యాప్ మనకు తెలుస్తుంది. లాటిన్ ఎన్క్యాప్ దీన్ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు దీనికి వచ్చిన రేటింగ్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 0 స్టార్ రేటింగ్. అంటే ఇది కారేనా కాదా, అసలు దీనికి 4 చక్రాలు ఫిక్స్ చేసేమని పెట్టారా అని చెప్పేసి గట్టిగా ఎగిరి మరీ ఎడంకాలతో తన్ని మరీ పంపించేసింది అనమాట. అదే మన గ్లోబల్ ఎన్క్యాప్ దీన్ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 2 స్టార్ రేటింగ్. ఓకే ఇది కారే, దీనికి 4 చక్రాలు ఉన్నాయి, దీనిపైన ఒక ఇది ఉందని చెప్పేసి అయితే చెప్పారు. అంటే నేను చేస్తున్న ఈ వీడియో ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, ఏ కంపెనీని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దీనికి వచ్చిన ఈ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఏదైతే ఉందో నా లాంగ్వేజ్లో నేను చెప్తున్న విధానం అండి. ఓకే ఫైన్. అండ్ ఇక్కడ మీకు నేను కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఈ సంఘటన మనకు ఎలా జరిగిందో ఏంటో అయితే మనకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే మనకు ఆ ఫొటోస్ షేర్ చేసిన పర్సన్ మనకు ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల నేనైతే దీన్ని మీకు గెస్ట్ చేసి మాత్రమే చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్గా అలా జరిగి ఉంటుందని చెప్పేసి అయితే నాకు కూడా తెలియదు. రైట్, ఇక్కడ మనం కొన్ని స్విఫ్ట్కి సంబంధించిన ఫొటోస్ అయితే చూస్తూ ఉన్నాం కదా. ఈ స్విఫ్ట్కి సంబంధించిన ఫొటోస్ మనం గమనించినట్లయితే ఈ కొల్యూజన్ అనేది బ్యాక్ నుంచి జరిగిందని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్ సైడ్ ఎక్కువగా ఏదో ఒక పెద్ద హెవీ వెహికల్ వచ్చేసి దాన్ని హిట్ చేసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకు సి పిల్లర్ బి పిల్లర్ మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయి కారు సగానికి అలా పచ్చడిలాగా మారిపోయి అసలు కార్ అనే ఆకారం అనేది వెనక నుంచి లేకుండా ఉన్న పరిస్థితికి వచ్చింది. అండ్ ఈ సంఘటన మీకు ఎలా జరిగిండొచ్చు అని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు అనేది ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు ఇలాంటి వీడియోస్ అండ్ ఫొటోస్ షేర్ చేసుకొని ఎన్నో వేల మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాతో పాటు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాకు షేర్ చేయండి. మనం కొన్ని వేల మందికి అయితే అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.